సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రత్యేక హోదాపై ఆ అంశం గురించి ఆయన నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే అక్కడ వివి లక్ష్మీనారాయణ గారు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆయన ఏం చేశారు, అసలు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం, వివి లక్ష్మీనారాయణ గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేక హోదా అంశం మీద ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడించే ప్రయత్నం చేయబోయారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే స్టేషన్లో వివి లక్ష్మీనారాయణ గారు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటి అంటే ఆయన అక్కడ గాంధీగిరి చేశారు. పోలీస్ స్టేషన్ని మొత్తం కూడా ఆ చెత్తని క్లీన్ చేసేటువంటి కార్యక్రమం నిన్న తలపెట్టారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం అసలు నిజంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే గత జల సేతు బంధనం అని ఒక మాట ఉంటుంది. అంటే ఇంతకు ముందు జరిగినది ఆ బంధం. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డికి బంధం ఏంటి చెప్పండి. ఆయన ఆధ్వర్యంలో సిబిఐ అరెస్ట్ చేసి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసి 16 కేసులు, ఈడీ, ఐటీ, ఫెమా, ఇవి అసలు ఒక ఆర్థిక నేరంలో ఎన్ని ఉంటాయో అన్నిటి ప్రకారం ఎక్కడ అవకాశం ఉంటే అవకాశం ఉన్న ప్రతి చోట అతన్ని కట్టడి చేసిన ఏకైక వ్యక్తి లక్ష్మీనారాయణ. ఒకానొక సందర్భంలో ఇష్టం లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, చాలామందికి యువతకి ఆరాధ్య దైవం అయ్యాడు. విధి నిర్వహణ ఇలాగా కూడా చేస్తారా అంటే ఇవాళ అవినీతిమయమైపోయిన అధికారులు చుట్టూ చూసిన తర్వాత జేడి లక్ష్మీనారాయణ బురదలో కమలమే ఒక రకంగా. మరి అలాంటి వ్యక్తి ఎక్కడ భయపడకుండా అక్కడ బెంగళూరులో, బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిని, ఇక్కడ జగన్ రెడ్డిని పకడ్బందీగా అరెస్ట్ చేసి ఆ కేసులు ఈ రోజుకి నిలబడేటట్లుగా చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి జేడి లక్ష్మీనారాయణ కల్లోకి వస్తుంటాడు రోజు. అయితే చంద్రబాబు నాయుడిని ఒక రకంగా జైలుకి పంపించి పైశాచిక ఆనందం పొందాడు. సరే, ఎంత ఆయన పైశాచిక ఆనందం పొందినా కానీ దానికి కొన్ని వేల రెట్లు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అది వేరే విషయం. ఆయన అభివృద్ధి నమూనాగా బయటకు వచ్చాడు కాబట్టి అది ఈయనకి రిటర్న్ గిఫ్టే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి. సరే, అక్కడ అది అలా సమమైంది అనుకోండి. ఇక మిగిలింది లక్ష్మీనారాయణ. ఎట్లా పట్టుకుంటాడు జేడి లక్ష్మీనారాయణని? పట్టుకోలేడు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముందు అధికారంలో ఉంటే ఏదోటి వేసి పట్టొచ్చు, అది వేరే విషయం. ఏం చేయగలుగుతాడు? అందుకని అనుకోకుండా అసలు ఆయన పదవిలోంచి వెళ్ళిపోబోయే లోపు ఇంతటి సువర్ణ అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఓకే, అంటే రివెంజ్ తీర్చుకునే టైం. రివెంజ్ అంతే, మీకు అసలు సమస్య లేదు. క్యాంప్ ఆఫీస్ని ముట్టడించినంత మాత్రాన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? అవసరం ఉందా? స్టేషన్ బెయిల్ ఇచ్చి కూడా పంపించడానికి అసలు అక్కర్లేదు. చేసుకొనివ్వండి, ముట్టడించనివ్వండి. అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏమన్నా ఎత్తుపోయే ఉన్నాయా? లేకపోతే అక్కడ ఏమన్నా ఫుల్లీ లోడెడ్ గన్లు ఉంటే ఆ గన్లు ఎత్తుకెళ్ళి ఈయన ఏదో చేస్తాడని అనుకున్నా అర్థం ఉంది. ఏముంది క్యాంప్ ఆఫీస్లో? 4 కుర్చీలు 4 బల్లలో ఉంటాయి. ఇది కాదండి మీరు ఉంటారు. ఆయన అయితే అంత చట్టాన్ని చేతిలోకి తీసుకునే మనిషి అయితే కాదు కదా. కానీ దొరికేడ్రా దొంగ అన్నట్లు వేసేసారు, జైలుకి పంపించారు. అదే స్టేషన్కి తీసుకెళ్ళి ముచ్చట తీర్చుకున్నారు.
మాకు చేసిన దానికి కొంచెం కూడా చేయకపోతే ఎట్లా, ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చి ఏంటి ఉపయోగం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించకపోతేనో, లక్ష్మీనారాయణ అరెస్ట్ చేయకపోతేనో అసలు నాకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అసలు నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందే రివెంజ్ పాలిటిక్స్ చేయటానికి, విధ్వంసకర చర్యలకు పాల్పడటానికి. అందుకే ఆయన రాగానే ప్రజావేదికను కూల్చాడు కదా, రాగానే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు కదా, రాగానే సజావుగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నోట్లో మట్టి కొట్టి రివర్స్ టెండరింగ్ పేరుతోటి అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు కదా. ఇట్లా ఇక అన్నిటికన్నా మించింది అమరావతి విషయం కదా. ఇన్ని చేసినోడు ఒక జేడి లక్ష్మీనారాయణని ఒక్క పూటైనా, ఒక గంటైనా, ఒక రోజైనా జైల్లో ఉంచకపోతే, పోలీస్ స్టేషన్లో ఉంచకపోతే, లాకప్లో వేయకపోతే అసలు నా పదవి ఎందుకు అనే పరిస్థితిలోకి సీఎం వెళ్ళిపోయాడు. ఆయన రివెంజ్ పాలిటిక్స్ అట్లా ఉన్నాయి. ఖచ్చితంగా నేను కూడా ఎన్నోసార్లు ముట్టడింపులు అవన్నీ చేసాం. రైల్వే స్టేషన్ ముట్టడించడము, బస్ స్టాండ్లు ముట్టడించడము, పెట్రోల్ బంకుల ముందు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల ముందు మేము ధర్నాలు చేసినది ఉంది. అంత పరిగెట్టుకుని తీసుకెళ్ళి మమ్మల్ని ఏమి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టలా. ఏముందండి, క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తే పోలీస్ స్టేషన్ అంటే అట్లా క్యాంప్ ఆఫీస్ని ముట్టడించాడు అనేది ఒక ఎత్తు అయితే, ప్రత్యేక హోదా అంటే అందరూ ఆంధ్రులు మర్చిపోయేదాన్ని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు ప్రత్యేక హోదాని. అవునండి, ఇది నాకు రానున్న ఎన్నికల్లో అంటే నెగిటివ్ గా మారే అవకాశం ఉందని భావించి ఆయన ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినంత మాత్రం ఆపేస్తాడా? ఆయన ఆపేస్తాడా? ఆపేయడు కదా. పైగా ఇంకోటి, స్టేషన్కి వెళ్ళి ఆయన ఏం చేశాడు అన్నది కూడా ఇవాళ చాలా ప్రధాన అంశం. ఎగ్జాక్ట్లీ, ఆయన ఊడ్చాడు, తుడిచాడు, అన్ని ఆ టీ కప్పులు అవన్నీ ఎత్తేసి ఉంటాడు. మరి అయితే కనుక ఎస్ఐలు, సిఐలు మందు అయితే మందు బాటిల్స్ కూడా తీసేసి ఉంటాడు. ఏమి చేయొచ్చో అన్నీ చేసేసి ఉంటాడు లక్ష్మీనారాయణ. కానీ నా విన్నపం ఏంటంటే లక్ష్మీనారాయణ గారికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు ఒకసారి చూసిరండి. మీరు ఇక్కడ శుభ్రం చేసినట్టే అన్ని పోలీస్ స్టేషన్లు అలాగే ఉంటాయి. కొంచెం స్వచ్ఛ భారత్ ఏదో ఆ పోలీస్ స్టేషన్లో చేస్తే ఎన్నికలు వచ్చే లోపు కొంచెం కనీసం గాంధీగిరి చేసినట్టయినా ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలా ఉందో కూడా బయట ప్రపంచానికి కూడా తెలుస్తుంది అని నేను మనవి చేసుకుంటున్నాను ఆయనకి. ఎందుకంటే మనము చెడులో మంచి ఎత్తుక్కోవాలి. చెడు అని ఎప్పుడు చీకటి నుంచి తిడతా కూర్చోకూడదు. ఆయన్ని తీసుకెళ్ళినా కానీ ఆ పోలీస్ స్టేషన్కి ఒక మంచి జరిగింది అని తెలిసిన తర్వాత మనం దాన్ని ప్రశంసించకుండా ఉంటే మనకు అసలు సామాజిక బాధ్యత లేనట్టు ఉంటుంది. అందుకని మనం సామాజిక బాధ్యతగా ఏం చెప్దామంటే, ఒకవేళ మిమ్మల్ని నన్ను కూడా అరెస్ట్ చేస్తే కూడా తీసుకెళ్ళి ఏదైనా పోలీస్ స్టేషన్లో పెడితే ఏం చెయ్యాలి, ఒక పౌరుడు ఏం చెయ్యాలి అనే దానికి లక్ష్మీనారాయణ గారు మంచి ఉదాహరణగా ఉన్నారు. ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించారు. యువతకు కూడా ఆయన ఒక ఉద్బోధ చేసినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. ఆయనకు మటుకు ఇప్పుడు ఈ కొత్త తరం మర్చిపోయిన గాంధీగిరిని ఆయన గుర్తు చేసినందుకు ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.